ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓ కథను 2 భాగాలుగా చెప్పడం ఇప్పుడు ట్రెండ్. ఫస్ట్ పార్ట్ తో హైప్ క్రియేట్ చేసి సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ విషయంలో సక్సెస్ కొట్టిన మోహన్ లాల్ ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్ ని జెట్ స్పీడ్ తో ఫినిష్ చేస్తున్నారు. అబ్రహం ఖురేషీగా మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ 2019లో కేరళలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 30 కోట్ల బడ్జెట్ పెడితే 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు చిరు. ఇక లూసిఫర్ ఒరిజినల్ వర్షన్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించిన పృథ్వీరాజ్ ఇప్పుడు సీక్వెల్ గా లూసిఫర్ 2 ఎంపరాన్ ని తెరకెక్కిస్తున్నాడు. లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే ఓ రాజకీయ నాయకుడిగా కనిపించాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహం ఖురేషీగా అతడున్నట్లు క్లైమాక్స్ లో చూపించారు. సెకండ్ పార్ట్ లో ఒక సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్ అబ్రహం ఖురేషీగా ఎలా అయ్యాడు, అతడు చేసిన పనులేంటి, ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు అనే విషయాలకు క్లారిటీ ఇవ్వబోతున్నారు. రీసెంట్ గా లూసిఫర్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో బాడీగార్డ్స్ మధ్య మోహన్ లాల్ నడుచుకుంటూ వస్తున్న స్టిల్ అద్దరిపోయింది. ప్రెజెంట్ తిరువనంతపురంలో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే గుజరాత్, UAE కూడా టీం వెళ్లబోతోంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.